ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులో మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ క్షణం ఆలోచించకుండా నా చేతిలో ఉన్న ఈ ఖడ్గాన్ని తాకమ్మ. సరిగ్గా 1 గంటలో నువ్వు ఆశ్చర్యపోయే సంఘటన వింటావు. ఈ వారాహి అమ్మపై నీకు నమ్మకం ఉంటే, ఏమాత్రం నమ్మకం ఉన్నా సరే నేనున్నానని చెప్పి నమ్ము. ఆఖరి వరకు విను. నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తాను. దేని గురించి అయితే నువ్వు బాధపడుతూ ఇబ్బంది పడుతూ వాటన్నింటి నుంచి ఉన్నావో వాటన్నింటి నుంచి నేను బయటపడేస్తాను. నీకంటూ ఒక బంధాన్ని దగ్గర చేస్తానమ్మా. ఇన్ని రోజులు నీ బాధలు కష్టాలు చెప్పుకోవటానికి ఎవ్వరూ లేరని ఇబ్బంది పడ్డావు కదా, అందుకే నీకైన బంధాన్ని దగ్గర చేయబోతున్నాను. నా చేతిలో ఉన్న ఖడ్గాన్ని నువ్వు తాకావు కదా, ఇప్పుడు ఈ అమ్మ చెప్పేది విని చూడు, నీకే అర్థమవుతుంది. నీ ఇంట కనక వర్షం అయితే కురిపించబోతున్నాను బిడ్డ. ఈ మంగళకరమైన మంగళవారం రోజున మంగళకరమైనటువంటి వార్తలు ఎన్నో నీకు తెలియజేస్తాను. నీ కోసం ఒక మంచి శుభవార్తనైతే తీసుకొచ్చాను. మరి అది ఏంటో నువ్వు విని తీరాల్సిందేనమ్మా. ఖచ్చితంగా నువ్వు నాపై నమ్మకం అనేది ఉంచుకొని ఇప్పుడు నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా వినిబిడ్డా అని చెప్పి వారాహి అమ్మ మన కోసం తెచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వటం, ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, ఉద్యోగం ప్రమోషన్స్ విఫలం అవ్వటం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు, కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టి నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ నువ్వు కాస్త నా పైన నమ్మకాన్ని బలపరుచుకో. అవును, నా పైన నమ్మకం అనేది ఉన్నట్లు నిజమైతే నీకు ఎప్పుడు ఏదైనా సరే జరిపించే బాధ్యత నాది. ఈ వారాహి అమ్మనే నమ్ముకున్న నీకు నీ జీవితంలోకి ఏ కష్టం అనేది కూడా రానివ్వను బిడ్డ. నీ జీవితంలో మంచి సంఘటనలు జరగబోతున్నాయి, తప్పకుండా జరిపిస్తాను కూడా. జాగ్రత్తగా వింటావు కదా, తప్పకుండా జీవితం మారుతుంది అన్న నమ్మకంతోనే విను. అలానే ఈ వారాహి అమ్మ చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. ఈ వారాహి అమ్మ అన్నింటినీ కూడా నేను మారుస్తాను. ఇదిగో ఇప్పుడు నీ మనసులో నువ్వు ఎంతో ఆశపడుతున్నావు, ఎంతో ఇష్టంగా ఏదైతే నువ్వు జరగాలి అని అనుకుంటున్నావో, ఆశపడుతున్నావో, ఏదైతే నీకు రావాలి అని చెప్పి అనుకుంటున్నావో అది జరుగుతుంది, జరిపిస్తాను కూడా. జాగ్రత్తగా ఈ వారాహి అమ్మ చెప్పేది విను. నిన్ను రక్షించుకోవటానికే కదా ఈ వారాహి అమ్మ నీకు తోడుగా ఉన్నది. మరి నిన్ను నడి సముద్రంలో ఒంటరిగా వదిలేస్తానా చెప్పు? అలా నువ్వు ఎలా అనుకుంటావు తల్లి? అసలు వదిలిపెట్టను కూడా. నా కంటి రెప్పలా నిన్ను కాపాడుతాను. నీ జీవితాన్ని నేను మారుస్తాను. స్వచ్ఛంగా అందమైనదిగా మార్చే బాధ్యత ఈ వారాహి అమ్మది. అవును, నువ్వు ఆశ్చర్యపడేంత మార్పు నీ జీవితంలో నేను జరిపిస్తానమ్మా. ఖచ్చితంగా జరిపిస్తాను. ఇది నిజమే అయినా కూడా ఈ వారాహి అమ్మ నీకు ప్రసాదించింది కదా, నువ్వు ఆశ్చర్యపోయావు. అద్భుతం నీ జీవితంలో జరిపిస్తాను. ఇక అంతా కూడా బ్రహ్మాండంగా మారబోతుంది. నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది బిడ్డ. ఎలా అయితే నువ్వు నీ జీవితం ఉండాలి అని చెప్పి ఆశపడ్డావో, ఇన్నాళ్ళు కలలు కన్నావో, అలాంటి జీవితం అనేది నీ కళ్ళకు కట్టినట్లుగా జరిపిస్తాను. ఇక నీ మనసులో ఉన్న భయం ఆందోళన పక్కన పెట్టు, దూరంగా విసిరిపడేసాయి. వాటి వల్ల నువ్వు ఇంకాస్త బాధపడితే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి బాధపడడం పూర్తిగా మానేసేయి. వాటిని ఎలా దూరం పెట్టి నువ్వు ప్రశాంతంగా ఉండాలో నువ్వే ఆలోచించు. నువ్వు నాపై నమ్మకం ఉంటే చాలు, నిన్ను కంటికి రెప్పలా నేను చూసుకుంటాను. ధైర్యంగా ఉండు, నిన్ను నేను కాపాడుతాను. ఎప్పుడూ కూడా నువ్వు ఆనందంగా ఉండాలనేదే
ఈ వారాహి అమ్మ ఆశ. నువ్వు నాపై కాస్త నమ్మకంతో ఉంటే చాలు, నీ కళ్ళని నేను నిజం జరిపిస్తాను తల్లి. నీకు నచ్చిన వాళ్ళందరినీ కూడా నేను రప్పిస్తాను. ఒకటి మాత్రం మరవకమ్మా, నువ్వు నాపైన నమ్మకంతో ఉంటే పూర్తి జీవితాన్ని మార్చి బంగారుమయం చేస్తాను. నువ్వు ఆశ్చర్యపోయేలా నీ జీవితాన్ని చక్కదిద్దుతాను. ఇది అక్షర సత్యం. నేను చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది. నీ జీవితంలో అద్భుతం జరిపిస్తాను. దానికోసంగా నువ్వు పూజలు, పునస్కారాలు, యాగాలు ఇలా ఖరీదైనవి ఏవి కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇవి చేస్తేనే వారాహి అమ్మ నిన్ను మెచ్చుకుంటుంది, అనుగ్రహిస్తుంది, ఆశీర్వదిస్తుంది, కోరికలు తీరుస్తుంది అని అపోహపడకు. అప్పులు చేసి ఆర్భాటాలకు పోయి పూజ చేసి నువ్వు కేవలం నమ్మకం ఉంచితే చాలు. ఇలా అప్పులు చేసి అప్పుల పాలవ్వటం నాకు ఇష్టం లేదు. నీ దగ్గరలోనే ఉన్న దాంట్లోనే నాకు పూజ చేయి. భక్తిగా ఈ తల్లిని నామస్మరణ చేస్తే చాలు. ఒక్క పువ్వు సమర్పించినా, నీ చిరునవ్వు సమర్పించినా చాలు, నీ పూజలను నేను స్వీకరిస్తాను. తల్లి, ఉప్పొంగిపోతానమ్మా. ఈ అమ్మ కోరుకునేది కూడా ఎప్పుడు నువ్వు మనశ్శాంతిగా ఉండాలనే కదా. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా సరే నాకు పూర్తి ఆశీర్వాదం నీకుంటుంది. ఒక గ్లాసు పానకం ఉంచినా ఎంతగానో తృప్తి పడతాను. లేదా ఒక గ్లాసు నీళ్లు పెట్టు చాలు. చిన్న బెల్లం మొక్కైనా పెట్టు. లేని వారికి సాయం చేయటం అనేది నాకు ఎంతో ఇష్టమమ్మా. అలా దీనివల్ల అయినంతలో సాయం చేస్తూ ఉండు. ఇతరులకు ఆకలి తీర్చు. వజ్రాలు, మాణిక్యాలు నేను అడగను. వజ్ర వైడూర్యాలు నాకు అవసరం లేదు. ఈ తల్లికి కావలసింది నమ్మకం, భక్తి, ఈ అమ్మ మీద ఇష్టం. అలానే నా నామస్మరణ ఒక్కసారి నువ్వు చెబితే చాలు. 100 సార్లు 1000 సార్లు నేను పలుకుతాను. నీకు నేను అండగా ఉండి కాపాడుకుంటాను. ఒక్క దీపం వెలిగించు. నీ జీవితంలో వెలుగు నింపకపోతే అప్పుడడుగు. మనస్ఫూర్తిగా నీ దగ్గర ఉన్నటువంటి వాటితోనే నన్ను పూజించు. నీ జీవితాంతం వెలుగు నింపుతాను. ఈ వారాహి అమ్మకి ఇది చాలమ్మా. వాటితోనే నీ జీవితాన్ని మంచిగా బాధ్యత నాది. నా బిడ్డలందరూ నేనందరూ బాగుండాలనే కదా కోరుకుంటాను. నీ జీవితాన్ని మార్చడానికి ఇంతకు మించి ఇంకేం కోరుకుంటాను చెప్పు. ఇక నీ జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ కూడా జరిపిస్తాను. నీకు తోడుగా ఎవరున్నా లేకపోయినా సరే సాయం చేయడానికి ఎవరూ లేరని దిగులు పడకు. ఈ వారాహి అమ్మ నేనున్నాను. ఎప్పుడూ కూడా శక్తి స్వరూపిణి అయి నిన్ను రక్షిస్తూ ఉంటాను. రక్షక కవచంలా ఉన్నాను. భయపడకు. ఎవరు నీకు కీడు చెయ్యాలని చెప్పి చూసినా సరే అడ్డుకుంటాను. ఇలా చూడు, జీవితంలో కొన్ని నిజాలు, అలానే కొంతమంది నిజస్వరూపాలు నీకు తెలియాలి, తెలిసేలా చేస్తాను. తెలిసేలా నీ వెంట నేను వస్తూ ఉంటాను. వారి స్వభావం గురించి చెబుతాను. కొన్నిసార్లు నువ్వు నన్ను గుర్తిస్తావు, కొన్నిసార్లు పట్టనట్లు వదిలేస్తావు. ఇలా చూడు, ఏదో ఒకలా నువ్వు నన్ను గ్రహించాలి, గుర్తించాలి. అవసరమైనప్పుడల్లా కూడా నేను సంకేతాలు ఇస్తూ ఉంటాను. నీలో ఉన్న సందేహాలు తీరుస్తాను. వాటిని కాస్త గమనించు. నిర్లక్ష్యంగా అస్సలు ఉండకు. నీ చుట్టూ ఉన్న వాళ్ళని గుడ్డిగా నమ్మావు కదా, జీవితం నాశనం అయిపోతుందమ్మా. బంధాలు తెగిపోతాయి. అది నేను చెప్పడం లేదు. అందరితో మాట్లాడు, అందరితో మంచిగా ఉండు, మోసపోవద్దు అంటున్నానంతే. ఈ ఒక్కటే నేను పదే పదే చెప్తున్నాను. మంచిగా మాట్లాడినంత మాత్రాన అందరూ మంచివాళ్ళు అయిపోరమ్మా. అందుకే నువ్వు జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే తేలిగ్గా నిన్ను మోసం చేయడానికి నీ చుట్టూ కొందరు తిరుగుతూ ఉంటారు. నువ్వు కొంతమందిని కనిపెడుతూ ఉండు, మరికొందరిని నమ్మేసి మోసపోతావు. అందుకే ఇప్పుడు ఇంతలా చెబుతున్నాను, జాగ్రత్త. ఆపదొస్తుంది అని తెలియగానే నీ ముందు నేను నిలబడతాను బిడ్డ. నిన్ను ఇబ్బంది పెట్టడమే అదే వాళ్ళ పనిగా పెట్టుకొని నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమంది. కానీ దిగులు పడుకు. వాళ్ళందరినీ కూడా నేను సరిచేస్తానులే. అందరికీ బుద్ధి చెప్తాను. అందరినీ సరిచేసి నా బిడ్డంటే ఏంటి అని తెలిసేలా చేస్తాను. స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగిన భక్తి ఉన్న నీకు అంతా మంచే జరుగుతుంది. అమ్మని నమ్మావు కదా, ఇక నువ్వు దేనికి దిగులు పడకు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. ఈ వారాహి అమ్మ కొండంత అండగా నీకు తోడుండగా ఏ చెడు శక్తి కూడా నీకు దగ్గరకు రావాలన్నా భయపడాలి, గజగజ వనకాలి. అర్థమైంది కదా తల్లి. ఈ వారాహి అమ్మ మీద నమ్మకంతో ఉండు. నీకంతా కూడా మంచే జరిగేలా నేను చేస్తాను. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.